హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసి మై స్కిన్ కేర్ రొటీన్. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోకి లైక్ ఇంకా షేర్ చేయండి సో దట్ ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అండ్ ఛానల్ అనేది కూడా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మీరు లైక్ చేయడం వల్లనే అది పాసిబుల్ అవుతుంది అండ్ నేను ఇంకొన్ని కొత్త కొత్త ఐడియాస్తో కొత్త కొత్త వీడియోస్ అనేవి చేస్తాను. సో తమ్నేల్ చూసారు కదా, మీకు ఆల్రెడీ టాపిక్ అర్థమైపోయి ఉండొచ్చు. నన్ను చాలామంది మీ స్కిన్ కేర్ రొటీన్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో ఎక్స్పెషల్లీ వాళ్ళ కోసమే ఈ వీడియో. సో నేను ఫస్ట్ స్కిన్ కేర్కి వచ్చేసరికి నా స్కిన్ వచ్చేసి ఆయిలీ అండి, ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్. ఇఫ్ మీరు రిలేట్ అవుతేనే చూడండి, అదర్వైజ్ ఇది మీకు అంత యూస్ఫుల్ కాదేమో అని నేను అంటాను. అండ్ ఆల్సో చాలా పింపుల్స్, యాక్నీ, ఎప్పుడు వేడి శరీరం అనమాట నాది, హీట్ బాడీ. సో నాకు ఎప్పుడు పింపుల్స్ అవుతూనే ఉంటాయి త్రూ అవుట్ ద ఇయర్. సో అందుకని చెప్పేసి అలా ఎవరైనా రిలేట్ అవుతే మీరు చూడండి. అండ్ నేను నా పిగ్మెంటేషన్ కూడా చాలా బాగా తగ్గించుకున్నాను ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసి. సో నేను ఫస్ట్ వచ్చేసి మీకు ఫేస్ వాష్ చెప్తున్నాను. ఫేస్ వాష్ వచ్చేసి ఇది పిలిగ్రిమ్ వాళ్ళ టీ ట్రీ ప్యూరిఫైయింగ్ జెల్ ఫేస్ వాష్. దీని గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను క్లియర్గా. రియల్లీ దీనివల్ల నాకు యాక్టివ్గా ఉన్న పింపుల్స్ అనమాట, ఇప్పుడు నైట్ యాక్టివ్గా వచ్చే పింపుల్ నెక్స్ట్ డేకి ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల దాని సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ ఆల్సో ఎక్కువ మార్క్ అనేది చూపించట్లేదు అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను అలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి సిరం వచ్చేసి నాది 12% నయాసిన్మైడ్ అనమాట, ఫాక్స్టైల్ నుంచి. సో నేను ఇది నాకు చాలా హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు వాడాను, యాక్చువల్గా 2 బాటిల్స్ అనమాట. ఇది వాడేశాను, ఇది ఇంకా వాడుతున్నాను. సో నాకు పింపుల్స్ అనేవి చాలా వరకు క్లియర్ అయ్యాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ నయాసిన్మైడ్ 12% చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంది కదా, సో అందుకని చెప్పేసి నేను ఇది ఏం చేస్తున్నానంటే వన్స్ ఇన్ ఏ వీక్లో ఒక్కసారి ఈ సిరం యూజ్ చేస్తాను. దీనికి ఆల్టర్నేట్గా నా సన్ స్క్రీన్లో నయాసిన్మైడ్ ఉంది అండ్ నేను వాడే వేరే సిరంలో కూడా నయాసిన్మైడ్ ఉంది. సో అందుకని చెప్పేసి ఆల్టర్నేట్గా ఓన్లీ ఆన్ మండేస్ వీక్లీ ఓన్లీ వన్స్ వాడుతున్నాను. స్టార్టింగ్లో అయితే ఈ బాటిల్ మొత్తం నేను 1 మంత్ ఫుల్గా వాడేసాను. 1 మంత్ కాదు 3 మంత్స్ వాడేసాను. దాని తర్వాత ఇంకా వద్దు, నాకు అంత కాన్సన్ట్రేట్, నాకు పింపుల్స్ లెవెల్ తగ్గాయి అని చెప్పేసి ఇంకా ఇది ఓన్లీ మండేస్ యూజ్ చేస్తున్నాను. సో ఈ సిరం నేను ఓన్లీ మండే యూజ్ చేస్తాను కదా, మళ్ళీ ట్యూస్డే నుంచి సండే వరకు ఇంకేం యూజ్ చేస్తాను అని, ట్యూస్డే నుంచి ఇంకా సాటర్డే వరకు నేను ఏం యూజ్ చేస్తానంటే పిలిగ్రిమ్ వాళ్ళ 10% విటమిన్ సి సిరం అనమాట. నా లైఫ్లో నేను ఎప్పుడు విటమిన్ సి సిరం యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను అది కూడా పిలిగ్రిమ్ వాళ్ళ తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ప్లస్ నయాసినమైడ్ కూడా ఉందన్నమాట. సో నాకు దీంట్లో కూడా కొంచెం నయాసిన్మైడ్ దొరుకుతుంది అండ్ నేను యూజ్ చేసే సన్ స్క్రీన్లో కూడా నయాసిన్మైడ్ దొరుకుతుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా 12% ఫాక్స్టైల్ వాళ్ళది కొంచెం స్టాప్ చేశాను. ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్ యూజ్ చేస్తున్నాను. అవి కూడా నాకు కొంచెం డార్క్ స్పాట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అని చెప్పేసి. సో ఇంకా నేను విటమిన్ సి సిరం యూజ్ చేస్తున్నాను. దీని విజిబుల్ రిజల్ట్ 5 days అని ఇచ్చారు. నిజంగా ట్రూగా దీని విజిబుల్ రిజల్ట్స్ 5 daysలోనే మీకు కనిపిస్తాయి. అంత బ్రైటన్గా అవుతుంది అనమాట స్కిన్. అంటే మరీ టూ మచ్ ఓవరాల్ బ్రైటన్ మొత్తం దీనివల్ల అయిపోతుందని నేను చెప్పను. మనం ఫాలో అవే స్కిన్ కేర్ ప్లస్ ఇది కూడా యూజ్ చేసుకోవడం వల్ల అవుతుంది. సో దీనివల్ల నాకు మంచి రిజల్టే అనిపించాయి పిలిగ్రిమ్ వాళ్ళది. సో ఇంకా నేను ఇదే యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేస్ వాష్, నెక్స్ట్ వచ్చేసి సిరం, నెక్స్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను అనమాట. మాయిశ్చరైజర్ వచ్చేసి మళ్ళీ ఫాక్స్టైల్ వాళ్ళది ద లిమిట్ లైట్ సూపర్ గ్లో మాయిశ్చరైజర్ అనమాట. దీని టెక్స్చర్ చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్ది. అండ్ దీంట్లో కూడా నాకు నయాసిన్మైడ్ ప్లస్ విటమిన్ సి ప్లస్ పెప్టైల్స్ మనకి చాలా అవసరం మన ఫేస్లో. సో ఇది కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను మేకప్లో స్టోక్ క్రీమ్కి కూడా ఇదే యూజ్ చేస్తాను, అంత బాగుంటుంది దీని టెక్స్చర్ వచ్చేసి. సో దీని తర్వాత ఇంకా నేను ఒక ఫేస్ క్రీమ్ అప్లై చేసుకుంటాను అనమాట. ఈ ఫేస్ క్రీమ్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది నాకు లింక్స్ అడిగితే కూడా నేను వాళ్ళకి షేర్ చేశాను దీని గురించి. సో అదొచ్చేసి
వి జాన్స్ వాళ్ళ సాఫ్రాన్ ఫెయిర్నెస్ క్రీమ్ అనమాట. రియల్లీ 150 రూపీస్కి ఇట్లాంటి 2 బాటిల్స్ వస్తాయి. అసలు ఇంత వర్త్ అంటే అంత వర్త్. మీకు గుర్తుందో లేదో 90s కిడ్స్ మాత్రం రిలేట్ అవుతారు. ఎందుకంటే అప్పట్లో చిన్న చిన్న డబ్బాలలో ఫెయిర్నెస్ క్రీమ్స్ అని వచ్చేవి. అదేదో కాదు ఇది, దాంట్లో ఒక కుంకుమ పువ్వు వేసి ఇచ్చేసేవాళ్ళు అనమాట. మనం ఏదో అనుకొని ఫెయిర్నెస్ క్రీమ్ ఫెయిర్ అయిపోతున్నారని చాలా కొనేసుకునేవాళ్ళు. సో ఆ క్రీమ్ వచ్చేసి ఇదే. దాన్ని అప్పుడు ఒక చిన్న డబ్బానే 150లో అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు 150కి ఇవి 2 వస్తాయి మనకి అమెజాన్లో. అంటే ఎవరికి తెలియదు సాధారణంగా అది ఇదే అని చెప్పేసి. సో ఇది యూజ్ చేస్తాను. సో ఇది యూజ్ చేసిన వెంటనే ఇంకా నాది లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ వచ్చేసి ఫాక్స్టైల్ వాళ్ళది. ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ ఇది మ్యాటిఫైయింగ్ సన్ స్క్రీన్ అనమాట. సో ఆయిలీ టు కాంబినేషన్ ఎవరైనా వాడచ్చు ఈ సన్ స్క్రీన్. కొంతమంది ఉంటారు కదా, మాకు ఏ సన్ స్క్రీన్ సూట్ అవ్వదు, ఏది అవ్వట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం ది బెస్ట్ అని నేను చెప్తా. ఎందుకంటే ఇది ఎంత బాగుంటుంది అంటే స్కిన్ అసలు ఎంత మ్యాటిఫై చేస్తుంది అంటే చూడండి, అసలు నేను పెట్టుకున్నట్టు కూడా కనిపించదు అసలు సన్ స్క్రీన్, అంత బాగుంటుంది రియల్గా. సో ఈ సన్ స్క్రీన్ నాకు చాలా ది బెస్ట్ సన్ స్క్రీన్ అనమాట. సో ఎప్పుడు నా దగ్గర ఇది రీస్టాక్ కూడా ఉంటుంది. చూడండి, ఇలా రీస్టాక్ చేసి పెట్టుకుంటా నేను, అంత ఇష్టం నాకు. ఆల్రెడీ ఒక బాటిల్ యూజ్ చేశాను, ప్రజెంట్ ఇంకో బాటిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది సో ఇంత పిచ్చి నాకు ఈ సన్ స్క్రీన్ అంటే. ఎట్లానో ఎండాకాలం, సో ఎండాకాలంలో ఇట్లాంటి ఒక సన్ స్క్రీన్ ఉండడం మనకి చాలా బెటర్ అసలుకి. ఇది వచ్చేసి ఫేస్ సన్ స్క్రీన్ అండి. చూడండి, ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్కి ఇది ఎంత మ్యాటిఫై అయిపోతుంది అంటే చూడండి లుక్ ఎంత బాగుంటుంది తెలుసా దీని ఫినిష్. మన ఫేస్ పైన ఆ గ్లో అనేది వస్తుంది అనమాట ఫేస్కి, అంత బాగా లుక్ ఇస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా ట్యాన్ అయిపోతాం సివియర్గా. సో అలా ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక సన్ స్క్రీన్ మనం వాడుకోవాలి. సో ఇవి కాకుండా నైట్ వచ్చేసి నేను నైట్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను. ఆ క్రీమ్స్ గురించి నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేశాను, దాంట్లో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 2 నైట్ క్రీమ్స్ యూజ్ చేస్తాను. సో ఏదైనా నైట్ యూజ్ చేసిన తర్వాత మార్నింగ్కి మనం సన్ స్క్రీన్ పెట్టుకుంటేనే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒకటి మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇవేనండి నా డైలీ రొటీన్, డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో అవే కాకుండా నేను బాడీ లోషన్ అనేది యూజ్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు నేను నివ్యా ఇంకా అవే యూజ్ చేసేదాన్ని. బట్ ఫాక్స్టైల్ నుంచి ఆఫర్స్ ఉంటాయి అనమాట, buy 1 get 1 లేకపోతే buy 4 for 1100 ఇట్లా ఉన్నప్పుడు ఆఫర్స్లో నేను తీసుకుంటాను. ఎందుకంటే సింగిల్గా ఇది ఒక్కటి కొనాలంటే 600 రూపీస్ కాస్ట్, అంత కాస్ట్ మనం పెట్టలేం కదా. సో అందుకని చెప్పేసి ఆఫర్స్ ఉన్నప్పుడు, సేల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి చాలా ప్లస్ అయిపోతుంది అనమాట. మనము buy 1 get 1 4 అట్లా తీసుకోవచ్చు అనమాట. సో నేను అలానే తీసుకున్నాను అనమాట. ఈ ఫాక్స్టైల్ నుంచి ఇది నయాసినిమైడ్ ప్లస్ ఏమంటాం లోషన్, మాయిశ్చరైజర్ ప్లస్ బాడీ లోషన్, ఈ 4 కలిపి నేను 1100కి తీసుకున్నా అంటే మీరు నమ్ముతారా? ఇవి 4 వచ్చేసి నాకు నార్మల్గా తీసుకోవాలంటే 2700 కాస్ట్ ఇవి, బట్ నేను 1100కే తీసుకున్నాను. సో అలా సేల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. లేదు అక్క మేము సేల్ ఉన్నప్పుడు మాకు తెలియట్లేదు అనేసి అంటే నాకు చెప్తే నేను వాటి గురించి పోస్ట్ కూడా చేస్తాను కమ్యూనిటీలో, మీరు చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్ అనమాట. ఇది బ్రైట్నింగ్ బాడీ లోషన్ అండి. ప్రజెంట్ నేను ఇదే యూస్ చేస్తున్నాను. సో ఇది యూస్ చేస్తూ నాకు ఎమ్ క్యాఫే వాళ్ళ బాడీ లోషన్ కూడా ట్రై చేయాలనిపించింది. సో అది కూడా తెప్పించుకున్నాను. సో ఇది ఇంకా వాడలేదు, దీని గురించి నేను వాడిన తర్వాత రివ్యూ ఇస్తాను. బట్ ఇది మాత్రం ప్రిటీ గుడ్. బట్ దీని ఫ్రేగ్రెన్స్ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే నాకు సెంట్ అస్సలు పడదు. నాకు సెంట్ పడకపోవడం వల్ల ఇది పెట్టుకున్నప్పుడు దీన్ని స్మెల్ వస్తుంది, అంటే సెంట్ స్మెల్ వస్తుంది అనమాట దీంట్లో నుంచి చాలా. నాకు అదొక్కటే డ్రాబ్యాక్. సో అందుకని ఇది ఎలానో ఇంకొక బాటిల్ కంప్లీట్ చేసేసి వేరే తీసుకుందామని చెప్పేసి ఇంకా ఎమ్ కెఫెన్ వాళ్ళది తీసుకున్నాను. సో అది కూడా ట్రై చేసి చూడాలి, ఇంకా ట్రై చేయలేదు నేను. సో ఇది ఈ బాటిల్ మొత్తం వచ్చేసి నాకు 3 months అవుతుంది నేను తీసుకొని, ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది బాడీ లోషన్ దీంట్లో. ఇంకా ఇలా ఉంటుందండి దీని కన్సిస్టెన్సీ, చాలా థిక్గా ఉంటుంది దీని కన్సిస్టెన్సీ. అంటే లైట్ వెయిట్గా ఈజీగా కూడా స్కిన్ మీద అబ్జర్వ్ అయిపోతుంది. చూడండి
బట్ ఒకటి ఏంటంటే దీని ఫ్రేగ్రెన్స్ చాలా ఎక్కువ అసలు, అంటే సెంట్ కొట్టుకున్న వాసన వచ్చేస్తుంది బాడీ లోషన్ పెట్టుకుంటే. సో అలా ఫ్రేగ్రెన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బట్ నాకు సెంట్ వాసన అస్సలు పడదు. సో అందుకని చెప్పేసి నేను తీసుకోను. సో ఇదేనండి నా స్కిన్ కేర్ రొటీన్. అందరు అడుగుతున్నారు కాబట్టి చేశాను. సో మీకు ఏమైనా ప్రోడక్ట్స్ గురించి వాటి గురించి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా కొత్తగా వీడియోస్ మీరు నా నుంచి చేయమని అడిగితే కూడా నేను చేస్తాను. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లవ్ యూ, టేక్ కేర్. మీ స్కిన్ కేర్ మీరే చూసుకోవాలి. నేను ఇప్పుడు ప్రోడక్ట్ సజెస్ట్ చేశానని తీసుకోవడానికి వెళ్ళిపోవద్దు. ఫస్ట్ మీరు అది మీ స్కిన్కి పడుతుందా పడదా, లేకపోతే దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత మీరు తీసుకోండి. అండ్ మెయిన్ థింగ్, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. చేసుకుంటేనే అది మీకు పడుతుందో లేదో తెలుస్తుంది, అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలానే కాకుండా ఇంకా వీక్లీ వన్స్ నేను ఈ ఫాక్స్టైల్ వాళ్ళకి పర్పుల్ క్లే మార్క్స్ కూడా వేసుకుంటాను. చాలా బాగుంటుంది, ట్యానింగ్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. ఇవన్నీ కూడా నేను ఆఫర్లోనే తీసుకున్నాను. సో అలా ఆఫర్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. థింక్ వైజ్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.